నేను మీరు విష్ణు గారు అన్నారు కాబట్టి విష్ణు గారి కామెంట్ ఒకటి ఈ మధ్య విన్నాను. నేను బతికుందని రోజులు జూబ్లీస్లో కాంగ్రెస్ని గెలవనివ్వను అన్నారు ఆయన. అలాంటి వాతావరణం ఉందంటారా జూబ్లీస్లో? విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆ పార్టీలో పీజేఆర్ వారసుడికి చేసిన అవమానం, పీజేఆర్ గారికి చేసిన అవమానం వారి కళ్ళ ముందు ఇంకా మెదులుతుంది కాబట్టి వారికి కొంత ఆవేశంలోనో ఉద్వేగంలోనో మాట అని అంటారు. ఒకటి మాత్రం పక్కా బ్రదర్, కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఏ ఒక్క నాయకుడికి కూడా హైదరాబాద్లో పట్టున్న నాయకుడు, ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరు. పైరవీలు చేసే వాళ్ళు ఉన్నారు, పైసలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి మస్కా కొట్టి ఆయన చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజల చుట్టూ తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడు ఒక్కరు కూడా లేరు. ఇవాళ 14 మంది మంత్రుల్ని ఒక ఆడబిడ్డను ఓడించడానికి ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా పెట్టినారు. 14 మంది మంత్రులు. నేను అడుగుతా ఉన్నా, ఈ ఒక్క సీటు మీద ఇంత పంతం ఎందుకు ముఖ్యమంత్రికి? ఎందుకంటే ఆయనకు తెలుసు హైదరాబాదులో వాళ్ళకి ఇక్కడ పట్టు లేదు, హైదరాబాదులో కార్యకర్తలు లేరు, హైదరాబాద్ ప్రజలకి మీకు ఓటేయడానికి కారణమే లేదు. అందుకే తిమ్మిని బమ్మిని చేసి దొంగ ఓట్లు రాయించి ఏదైనా చేసి రిగ్గింగ్ చేసి అయినా సరే గెలవాలి, లేదా డబ్బులు పంచైనా సరే గెలవాలని చెప్పి మొత్తం సర్వశక్తులు ఒడ్డి ఎవరన్నా ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి వారం రోజులు తిరుగుతారండి? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 12 ఉప ఎన్నికలు వస్తే ఆయన కొన్నిట్లో అసలు ప్రచారానికే పోలేదు. దుబ్బాకలో, హుజూరాబాద్ లో ప్రచారానికే పోలేదు. మిగతా చోట్ల వస్తే కూడా 1 గంట సేపు ప్రచారం చేసి వెళ్ళిపోయారు. ఈయన కాళ్ళకి బల్పం కట్టుకుని తిరుగుతున్నాడు. ఒక ఆయన మంత్రి చేసినాడు నిన్ననే ఉప ఎన్నిక కోసం.